కాబట్టి ఈయన జీవితం అలా కావడానికి జ్యోతిష్యుడు కారణం కాదు. ఈయన జాతకంలో ఉన్న మైనస్ వల్ల అలా జరిగింది. అప్పుడాయన అడిగాడు. దానికి ఏం చెయ్యాలి అని ఆయనడిగాడు. అప్పుడు నేనడిగాను, ఓపెన్‌గా మీరు నాకొక విషయం చెప్పండి. మీరొక డాక్టర్ అని చెబుతున్నారు. ఓపెన్‌గా మీరే చెప్పండి. ఈ జాతకం ప్రకారం మీ యొక్క లింగం సరిగ్గా టెంపర్‌గా లేదు. అలాగే ఉంది కదా! అని అడిగాను. అవును స్వామి, అందరికి ఒక 100% వస్తుందనుకుంటే నాకు ఒక 40%, 45% మాత్రమే నిలుస్తుంది అని చెప్పారు. అదే విధంగా మీకు చాలా త్వరగా ఆ స్పెర్మ్ ఔట్ అయిపోతుంది కదా! అవును. అలాగే ఉంది. ఈ సమస్యలన్నీ మీకున్నాయి. ఇవన్నీ, ఇవన్నీ జ్యోతిష్యంలో 100% కరెక్ట్‌గా తెలుస్తుంది. జ్యోతిష్యంలో ఈ ఏడో స్థానంలో మాంగళ్య స్థానం, ఏడో స్థానంలో భార్య, ఏడో స్థానంలో భర్త అని మాత్రమే కాదు. ఏడో స్థానంలో అనేది ఒక వ్యక్తి యొక్క అది పురుషుడైనా, స్త్రీ అయినా వారి యొక్క అందం. ఒక్కొక్క అంగం యొక్క అంగం అంటే